నమస్తే. ముందుగా పాపారావు గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. పాపారావు గారు, మనం ఆల్రెడీ డే 1 నుంచి కూడా డిస్కస్ చేస్తూనే ఉన్నాం. కానీ ఈ వార్ అయితే కంటిన్యూ అవుతుంది. ఖమేనీని చంపేసిన తర్వాత ఈ యుద్ధం ఆగిపోతుందని చెప్పేసి దాదాపుగా అమెరికా నిర్ణయానికి వచ్చింది అనేటటువంటి వార్తలు వచ్చాయి. కానీ ఒక సారథి లేకపోయినా కూడా ఇరాన్ విస్తృతంగా కూడా ఈ యుద్ధంలో ప్రతిఘటించగలుగుతుంది. దాదాపుగా అమెరికా, ఇజ్రాయెల్ కలుపుకొని 7 దేశాల మీద అటాక్స్ కూడా కంటిన్యూ చేయగలుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఈ 4 days అప్డేట్స్ కనుక మీరు చూస్తే ఏం చెప్తారు? మీ కామెంట్ ఏంటి ఈ యుద్ధానికి సంబంధించి? ఒకటి, అమెరికా ట్రంప్ వ్యాపారస్తులు లెక్కలేశారు. అంటే పైసలు వ్యాపారం లెక్కలు ఉంటాయి కదా. అవును, వ్యాపారంలో హెడ్ లేకపోతే వ్యాపారం నడవదని. కానీ అక్కడ ఇరాన్ లో అది ప్రజల దేశం, ప్రజలు ప్రేమించే నాయకుడు ఆయన. కొన్ని విభేదాలు, అంటే కొన్ని చిన్న చిన్న ఉద్యమాలు జరిగినా వాళ్ళకు ఎన్ని విభేదాలు ఉన్నా వాళ్ళందరి నాయకుడు ఈ రోజుకి ఖొమేనీ, వాళ్ళ ఆత్మ ఖొమేనీ. ఆయన మామూలు వ్యాపారపు లెక్కలు వేసుకొని, అంటే ట్రంప్ లెక్కలు అలాగే ఉంటాయి, వ్యాపారస్తుడు ఆ లెక్కలు వేసుకుని. అది కాకుండా ఏంటంటే ఇజ్రాయెల్ లెక్కలు కూడా అలాగే ఉన్నాయి. ఇజ్రాయెల్ ఏంటంటే మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ పాలసీ చాపింగ్ ఆఫ్ ది హెడ్. అంటే ఉద్యమం జరుగుతుంటే దాని నాయకుడిని లేపేస్తే ఉద్యమం ఆగుద్ది, నాయకులందరినీ లేపేస్తే ఉద్యమం ఆగుద్ది అనే లెక్కలు ఉన్నారు. ఈ క్యాలిక్యులేషన్స్ ఇరాన్ కూడా అవగాహన ఉంది. ఇరాన్ ఖచ్చితంగా ఈ క్యాలిక్యులేషన్స్ అవగాహన ఉంది. అందుకనే 3-4 లెవెల్స్ పైన వాళ్ళు లీడర్షిప్ బిల్డ్ చేసుకుని ఉన్నారు. ఒకళ్ళు పోతే ఒకళ్ళు ఆ చైన్ టేక్ ఓవర్ చేసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకంటే చరిత్రలో చాలా కాలం నుంచి ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఈ స్ట్రాటజీ గురించిన అవగాహన ఇరాన్ నాయకత్వానికి స్పష్టంగా ఉంది. ఇప్పుడు కాదు, కొత్తగా మొదలైన వ్యూహం కాదు ఇది. ఇజ్రాయెల్ది, అమెరికాది కానీ సుదీర్ఘకాలంగా వీళ్ళు నాయకత్వాన్ని ముగించడంతో, తలదీసేయటంతో, శరీరాన్ని నిర్వీర్యం చేయటం, అంటే ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ఎత్తుగళ్ళు అనేవి అన్ని రంగాల్లోకి బాకినాయి వాళ్ళ ఆలోచనలు. తీవ్రవాద సంస్థలతో యుద్ధంతో పాటుగా, అతివాద సంస్థలతో యుద్ధంతో పాటుగా దేశాల మీద యుద్ధంలో కూడా నాయకత్వాన్ని లేపేయటం అనేది. కానీ దానికి కూడా ప్రిపేర్డ్ గా ఉంది ఇరాన్. పైగా ఏమైంది, పిచ్చి క్యాలిక్యులేషన్ వల్ల ఖొమేనీని లేపేస్తే ఆగిపోద్దనే క్యాలిక్యులేషన్ వల్ల ఖొమేనీని లేపేస్తే దాడి తీవ్రమైంది, ఎదురు దాడి. మరింత సమస్యలో పడ్డారు ఈరోజు. అదేదో ఉంది కదా, కుర్చీలో పడ్డ ఎలకలా కొట్టుకున్న పరిస్థితి. ఎందుకంటే ఖొమేనీని చంపిన తర్వాత ఇక అసలు పోయేది ఏముంది, మాకు అంతా అయిపోయిన తర్వాత ఇక మాకు పోయేది ఏమి లేదని మాట్లాడుతున్నారు వాళ్ళు. కోల్పోయేందుకు ఏమీ లేదనుకున్నటువంటి ఒక ప్రత్యర్థిని ఎదుర్కోవటం చాలా కష్టం. పిల్లిని ఒక మూలకు నెట్టేస్తే, పిల్లిని ఒక గదిలో పెట్టి మూలకు నెట్టితే కళ్ళు పీకుద్ది అంటారు. అట్లాంటి పరిస్థితి ఈరోజు జరుగుతుంది. వాళ్ళ అంత తీవ్రంగా వాళ్ళ నాయకుడిని చేసిన తర్వాత అది జరుగుతుంది. సో కాబట్టి యుద్ధం ఈరోజు ప్రజాయుద్ధం. ఆ పేరు పెట్టాను ఏమనుకోకండి, నేను పీపుల్స్ వార్ గురించి మాట్లాడతాను, భారతదేశంలో అతివాద సంస్థ గురించి మాట్లాడతాను. ఇది ప్రజాయుద్ధం. ప్రజలంతా కోరుకుంటున్నారు అమెరికాను ఓడించాలని అక్కడ. సో ప్రజాయుద్ధంగా మారిన తర్వాత దాన్ని మీరేం చేయలేరు. అందుకే వాళ్ళకు నిన్న దాకా 4 వారాలు పట్టుద్ది ఇరాన్తో యుద్ధం అని చెప్పాడు. ఇవాళ ఏమన్నాడు, 4-5 వారాలు ఇంకా పైన కూడా పట్టొచ్చు అని చెబుతున్నాడు. సాయంత్రం ఏదో మాట మార్చాయంట, మాతో చర్చలకు వస్తున్నారు ఇరాన్ వాళ్ళని, మేమే వద్దన్నాం, మీతో చర్చించేది లేదు, అంతు చూస్తామన్నాం. కానీ దీనికి ముందే ఇరాన్ చెప్పింది, ఇది రివెంజ్ తీసుకోవటం మా డ్యూటీ, ఖమేనీని చంపిన తర్వాత ప్రతీకారం మా బాధ్యత, కాబట్టి చర్చల ప్రసక్తే లేదని. కాబట్టి 2-3 సార్లు వీళ్ళే అడుగుంటారు అమెరికా వాళ్ళు. ట్రంప్ మాటలకి అర్థాలు వేరులేని అమెరికా వాళ్ళు. ట్రంప్ మాటలనే కదా పాపారావు గారు, గతంలో అమెరికా చాలా యుద్ధాలు చేసింది, చాలా దేశాల్లో రిజీమ్ చేంజ్ చేసిన సిచ్యువేషన్ మనం చూస్తాం. కానీ అమెరికా చెప్పినటువంటి రీజన్ ఒకటి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏర్పడినటువంటి ఆ యుద్ధం కొనసాగిన తర్వాత రిజీమ్ చేంజ్ తర్వాత ఏర్పడినటువంటి సిచ్యువేషన్స్ ఒకటి మనం చాలా దేశాలు చూసినటువంటి పరిస్థితి కదా. ఏమనుకోవాలి, ఎందుకు ఎట్ ప్రెసెంట్ ఇరాన్ మీద ఈ స్థాయిలో దాడి అంటే ఏం చెప్తారు? ఇదే దీని సీక్వెన్స్ లో చూడండి. ఎందుకు యుద్ధం చేస్తున్నాం అంటే మామూలుగా చెబుతారు కదా, ఏది తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేత కోసం కథ ఉంది. మామూలుగా ఏం చెప్పారంటే వీళ్ళు మామూలుగా ఎందుకు యుద్ధం అంటే మొదట్లో బిగిన్ అయింది న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపటానికి ఇరాన్ది. ఆ కథ అయిపోయింది, అది తర్వాత మానేశారు. తర్వాత 2-3 రోజులు ఏం చెప్పారంటే రిజైమ్ చేంజ్ అన్నారు. దానికోసమే ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలో ఓవర్ టు యూ అనే మాట వాడాడు. ఓవర్ టు యూ అని ట్రంప్ వాడాడు. ఎందుకు వాడాడు, మేము ఇరాన్ నాయకత్వం మీద దాడులు చేసి వాళ్ళని చంపేసి కానీ ఇది కానీ ఆ నాయకత్వాన్ని బలహీనపరుస్తున్నాం. ఆ తర్వాత పని ఇరాన్ ప్రజలది ఏంటంటే, నాయకత్వం బలహీనపడ్డ తర్వాత వాళ్ళు నియంత్రణ కాబట్టి వాళ్ళు బలహీనపడ్డప్పుడు మీరు తిరగబడి ప్రభుత్వాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి ఇరాన్ ప్రజలారా అని ఓవర్ టు యూ అంటే ఆ పని మేము చేయం, బాంబులేసి గాల్లోంచి గాలి పారిపోతాం, మేము తిరుగుబాటు మీరు చేసుకోండి అని వదిలేశాడు. ఇవాళ ఏం చెబుతున్నాడు, మూడోది ఇది అది కాదు, రిజైమ్ చేంజ్ కూడా మా ఉద్దేశం కాదు, ఇరాన్ లో మిసైల్ కార్యక్రమం విపరీతంగా జరుగుతుంది, మిసైల్స్ విపరీతంగా తయారు చేస్తున్నారు,
దాన్ని దెబ్బ కొట్టమని వాళ్ళు సాయంత్రం వస్తామని టీవీలో. ఏ నిలకడ ఉంది? మోడీ గారి డిమోనిటైజేషన్ లాగా ఉంది. కొన్నాళ్ళు అదన్నాడు, బ్లాక్ మనీ అన్నాడు, కొన్నాళ్ళు ఇంకోటి అన్నాడు, చివరికి ఏం లేకుండా ఒక డిజిటల్ ఎకానమీ మాత్రం మిగిలింది. అట్లా ఉంది. రోజుకో కారణం చెబుతున్నారు. అసలు కారణం ఏంటంటే అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ అని, ఇందాక ఇక్కడ ఛానల్లో ఎప్స్టీన్ ఫైల్స్ గురించి భయం ఒకటని డైవర్షన్ అంటారు. ఇట్లా డైవర్షన్ అనేవాళ్ళు కొంతమంది, అదనేవాళ్ళు మన ఊహాగానాలకి గాసిప్ ఎల్లజర్ల దానికి పోవద్దు. కానీ అంతిమంగా ఏంటంటే అమెరికా ఆయుధాల కంపెనీలు ఆయుధాలు అమ్ముకోవడానికి పనికి రావడానికి తప్పితే యుద్ధం అంతకంటే పనికి వచ్చేటట్లేదు. ఏ యుద్ధాలు జరగకపోతే కనుక అమెరికా ఆయుధాల కంపెనీలు ఆయుధాలు అమ్ముకోవటం కష్టం. కాబట్టి వాళ్ళకి లాభాలు తెచ్చిపెట్టాలంటే వాళ్ళు ఒత్తిడి పెడుతుంటారు నిరంతరంగా. కొను ఆయుధాలు మీరు తయారు చేస్తే కుప్పలు పడ్డాయి వేర్ హౌస్ల్లో. అదే నిజమైతే పాపారావు గారు పెట్టుబడి ఎక్కువైపోతుంది కదా. ఒక పక్క అమెరికా విమానాలు కూలిపోతున్నాయి, అమెరికాకి భారీ ఎత్తున నష్టం వస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో వేసినటువంటి ఇరాన్ వేసినటువంటి మిసైల్ ను కూలగొట్టడానికి భారీ ఎత్తున ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది కదా. అవును, అది మంచిదే కదా. ఖర్చు పెడితే ఎవరికి, ఇప్పుడు అమెరికా ప్రభుత్వం అమెరికా ప్రజలు కట్టినటువంటి పన్ను డబ్బు, ఆ పన్ను బట్టి ఆయుధాలు కొంటుంది. అంటే ఏం చేస్తుంది? అమెరికా ప్రజల కష్టార్జితాన్ని తీసుకెళ్లి ఆయుధాల కంపెనీకి అప్పచెప్తుంది. ఆయుధాల గొడవ పేరుతో కావాల్సింది అదే కదా వాళ్ళకి, ఆయుధాల కంపెనీలో కవరికి తీర్చడం. మీరు ఒక చిన్న ఉదాహరణ చెబుతాం. మొన్నేమన్నా ట్రంప్, మీకు అర్థం కావటం కోసం, అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేయాలంటే టారిఫ్లు వేయాలి విదేశాల నుంచి వచ్చే వస్తువుల మీద. దానివల్ల ఆదాయం వస్తుంది కదా. టారిఫ్లు పెంచితే ఆదాయం వస్తుంది. దానివల్ల అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ తీసేయచ్చు అన్నాడు. ఇది ఒక పత్రికలో చిన్న బిట్ వచ్చి. దాని అర్థం ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కడతారు అమెరికాలో? కూడా బాగా ఆదాయం ఉన్నవాడు కడతాడు, పై వర్గాల వాడు కడతాడు, ధనవంతుడు కడతాడు, మధ్యతరగతి ఉన్నత వర్గాలు కడతాయి. పేద జనాల దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కట్టే డబ్బులు ఉండవు కదా. అంటే ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేస్తే ఎవరికి ఉపయోగం? అమెరికాలో ధనవంతులకు ఉపయోగం. అది చేయటం కోసం టారిఫ్లు వేస్తే ఎవరికి నష్టం? పేద ప్రజానీకం కొనే ప్రతి సరుకు ధర పెరుగుద్ది. అదే కదా. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా ధనవంతులకు చేయడం కోసం టారిఫ్ల ద్వారా వసూలు చేస్తారంటే జనాల మీద పడి ఆ డబ్బులు వసూలు చేస్తారని చెబుతున్నాడు. ఇది ఆయన నీతి. ధనవంతుల అనుకూల సామాన్య జన వ్యతిరేక నీతిలో ఆయుధాలు కొంటాం, ఆయుధాల కంపెనీ నుంచి జనం డబ్బులు పెట్టి కొని జనం డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసే పని, పైపేసి జనం డబ్బుల్ని ఆయుధాల కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే పాపారావు గారు, రైట్, డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? హలో శ్రీనివాస్ రెడ్డి గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి, చెప్పండి.